నేడు ప్రకాశం జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. 1290 కోట్ల రూపాయలతో మార్కాపురంలో ఏర్పాటు చేయనున్న జలజీవన్ మిషన్ పథకానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలో 3 విడతల్లో 6 నియోజకవర్గాల పరిధిలోని 1387 గ్రామాల ప్రజలకు మంచినీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తూ ఉండటంతో జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శౌరి మరింత సమాచారం అందిస్తారు. శౌరి, ఈరోజు మార్కాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. సుమారు 11 గంటల ప్రాంతంలో మార్కాపురంకు రోడ్డు మార్గంలో పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. మొదట హెలికాప్టర్ ద్వారా వస్తారని చెప్పేసి షెడ్యూల్ విడుదల చేశారు 2 రోజుల క్రితము. అయితే నిన్న మరి అనివార్య కారణాల వల్ల గన్నవరంలో ఎయిర్పోర్ట్ లో హెలికాప్టర్ ల్యాండింగ్ కి పర్మిషన్ లేకపోవడంతో హైదరాబాద్ నుంచి గన్నవరం వరకు ఫ్లైట్ లో వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పవన్ కళ్యాణ్ వస్తా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ 11 గంటలు ఆ ప్రాంతంలో మార్కాపురం వస్తారని చెప్పి సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా జలజీవన్ మిషన్ ద్వారా 1290 కోట్ల రూపాయలతోటి నిర్మిస్తున్న ఈ మంచినీటి పథకానికి శంకుస్థాపన చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జలజీవన్ మిషన్ ద్వారా ప్రకాశం జిల్లాలో ఉన్న 6 నియోజకవర్గాల్లో సుమారు 1387 గ్రామాలకు త్రాగునీటి సమస్య తీరే అవకాశం ఉంది. ఈ 6 నియోజకవర్గాలు ముఖ్యంగా మార్కాపురము, గిద్దలూరు, ఎర్రగొండపాలెము, కనిగిరి, కందుకూరు, కొండేపి నియోజకవర్గాల్లో ఉన్న 1387 గ్రామాలకు మంచినీటి అవసరాలు తీరే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా మంచినీటి సమస్య ఎక్కువగా ఉంటది. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో మనము కొన్ని దశాబ్దాల కాలంగా చూస్తా ఉన్నాము. ఇక్కడ ఫ్లోరైడ్ సమస్యతోటి చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంత డబ్బులు ఖర్చు చేసినా, ఎన్ని పథకాలు తీసుకొచ్చినా కానీ ఫ్లోరైడ్ సమస్యను అయితే మాత్రం పూర్తిగా ఇక్కడ నిర్మూలించలేకపోతున్నారు. ఈ ఫ్లోరైడ్ సమస్యను నిర్మూలించడానికే ఈ మంచినీటి పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. ఈ జలజీవన్ మిషన్ ద్వారా ప్రజలకు, ప్రకాశం జిల్లాలో ప్రజలకు త్రాగునీటికి ముందు అవసరాలు తీర్చే ప్రజల ఆరోగ్యానికి చాలా మెరుగైన అవకాశం ఉంటుంది. అయితే ఈ 1387 గ్రామాలకు చాలా మంచి శుభ పరిణామం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు శంకుస్థాపన చేసి ఈ జలజీవన్ మిషన్ ద్వారా ఈ మంచినీటి పథకాన్ని శంకుస్థాపన చేసి ఇది పూర్తయి గ్రామాల ప్రజలందరికీ మంచినీరు దొరికే పరిస్థితి వస్తే మాత్రం చాలా మంచి ఇది అవుతుంది. అయితే ఈ పవన్ కళ్యాణ్ ఈ రోజు ఈ శంకుస్థాపన అనంతరము బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున. జిల్లా వ్యాప్తంగా ఉన్న జనసేన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు కూడా ఈ సమావేశానికి వస్తున్నారు. పెద్ద ఎత్తున భారీగా ప్రజలను కూడా సమీకరిస్తా ఉన్నారు. అయితే ఈ సభలో, బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు అనేది కూడా కొంత ఆసక్తిగా ఉంది. ఎందుకంటే గత కాలంగా అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య రాజకీయంగా మాటల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, ఆరోపణలు చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో కూడా చాలా తీవ్రమైన ఘటనలు చోటు చేసుకున్నాయి, మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. అయితే ఈ రోజు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం ఏ విధంగా ఉంటుంది? వైసీపీని ఏమన్నా టార్గెట్ చేసి మాట్లాడతారా? ఏమన్నా ప్రశ్నలు సంధిస్తారా? లేకుంటే వైసీపీని అడ్డగడతారా? అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వము ఇచ్చిన హామీల్లో ఎన్ని హామీలు నిలబెట్టుకుంది, హామీలు ఎన్ని ప్రజలకు చొరవ చేసింది, ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఏంటి, ఇవన్నీ ఏ విషయాల మీద పవన్ కళ్యాణ్ మాట్లాడతారని కూడా ప్రజలు ఆసక్తిగా చూస్తా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతా ఉంటది. అయితే ప్రకాశం జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ప్రకాశం జిల్లాకి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. మొట్టమొదటి పర్యటన ఇది. ఈ పర్యటన మీద అందరూ ఆసక్తిగా రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కూడా ఎదురు చూస్తా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసేది ఈ కార్యక్రమం జలజీవన్ మిషన్ ద్వారా 1290 కోట్ల రూపాయలతోటి ఈ మంచినీటి పథకాన్ని శంకుస్థాపన చేయడం అనేది ప్రకాశం జిల్లాకు చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో చాలా మంచి కార్యక్రమం అని చెప్పవచ్చు. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించే కార్యక్రమం. కానీ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారనేది కూడా ఆసక్తిగా ఉంది. రైట్ శౌరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.